హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిన్స్ కట్ కుర్తీ ఎలానో కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ డ్రెస్ కుర్తీ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్. ఫస్ట్ ఎప్పుడైనా ప్రిన్స్ కట్ కుర్తీ కటింగ్ చేయడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన నెక్ ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. షోల్డర్ అన్నమాట. షోల్డర్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఆర్మ్ డౌన్. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వరకు 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాం. సన్నగా ఉండే వాళ్ళైతే 6, 6.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి బోట్ నెక్ ప్లస్ ప్రిన్స్ కట్ కదా, అందుకని చెప్పనేసి నేను 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. అదేవిధంగా 2 ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. మనకి డ్రెస్ ఎంత పొడవైతే కావాలో అంత పొడవు మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు డ్రెస్ పొడవు వచ్చి 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము డ్రెస్ కంటే కూడా లైనింగ్ కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రెస్ 40 ఇంచెస్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఇది చూసారు కదా, 40 ఇంచెస్ 37 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. హైట్ అన్నమాట డ్రెస్ పొడవు ఇది. ఇప్పుడు ఇదే విధంగా నెక్. ఇప్పుడు మనము షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. ఈ మిగిలినది 4 ఇంచెస్. 4 ఇంచెస్ మనకి నెక్ అన్నమాట. ఈ నెక్ దగ్గర మనము 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. అదేవిధంగా ఇటువైపు కూడా ఒక మార్క్ చేసుకుందాం. 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ బాక్స్ లాగా చేసుకుందాం. ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఇక్కడ నెక్ రౌండ్గా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ మనము ఆర్మ్ డౌన్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. అంటే నేను ఇప్పుడు ఈ లైన్ ఎందుకు గీసాను అని అంటే, కొంతమందికి ఇక్కడ ఇట్లా కరువు తీయటం రావట్లేదు అని అంటున్నారు. అందుకనేసి నేను ఈ లైన్ గీసాను అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ గీసుకుని ఈ విధంగా ఇలా ఈ విధంగా కూడా మనం ఈ కరువు తీయచ్చు అన్నమాట. ఈజీగా వస్తుంది. అందుకనేసి నేను ఇట్లా ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను.
షోల్డర్ నుంచి 14 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేటప్పటికి మనకి వేస్ట్ లూజ్ అనమాట. 21 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేటప్పటికి హిప్ లూజ్. ఇప్పుడు ఇవి రెండు ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. మనం ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఈ 9 ఇంచెస్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ అనేది వస్తుంది. అంటే 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. అదే విధంగా మనకి ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంటే మన వేస్ట్ లూజ్ ఉంది కదా, ఈ వేస్ట్ లూజ్ దగ్గర ఒక 2 ఇంచెస్ పెట్టేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. మనం ఇంకా డ్రెస్ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ చెస్ట్ లూజ్ ఒక్కటే తెలిస్తే చాలన్నమాట. మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కింద వచ్చేటప్పటికి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి 11 ఇంచెస్ అయింది. ఈ 11 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి కింద అనేది సరిపోతుంది. ఇక్కడ నేను 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ అన్నిటిని ఈ విధంగా మనము డ్రా చేసుకుందాం. మనకి ఇది వచ్చేటప్పటికి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు మనం దీనికంటే కూడా ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మన ఖర్చుల కోసం కావాలి కదా, అందుకనేసి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. మనము ఇక్కడికి వచ్చేటప్పటికి 1 ఇంచే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నామనంటే మనకి ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం కదా డ్రెస్కి, ఆ కట్స్ పెట్టేటప్పుడు నీట్గా రాదు. అందుకని ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇది మొత్తము కింద వరకు కూడా 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నది కూడా డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్నదే మనము కట్ చేసుకుందాం. కింద ఈ విధంగా ఇలా ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఒరిజినల్ క్లాత్ అంటే డ్రెస్ ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకున్నాం. సేమ్ ఇది మన లైనింగ్ ఎలా అయితే పెట్టి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామో అదే విధంగా మన ఒరిజినల్ డ్రెస్ క్లాత్ మీద కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం. నేను లైనింగ్ కంటే కూడా ఒక 3.5 ఇంచెస్ వరకు పొడవు పెడుతున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. మనము ఈ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఈ హిప్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలానో చూద్దాం. మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా కింద డ్రెస్ హైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కొంచెం ఒక ½ ఇంచు ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ చేసుకోవాలి కదా, అందుకని మనకి ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్, అంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్లోకి మన కుట్టులోకి కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద వరకు డ్రెస్ ఎంత పొడవు అయితే ఉన్నదో అంత పొడవు హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది మన ఖర్చులకి అన్ని పోను పెట్టుకున్న మార్కింగ్ కదా, దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్క్ చేసుకోకపోతే మాత్రం డ్రెస్ టైట్ అయిపోతుంది, అందుకని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ డ్రెస్ లోతు తీయాలి కదా, ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇది 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పైనుంచి ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ ఉన్నది కదా, ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. డ్రెస్సు మొత్తం అంటే డ్రెస్సు ఎంత పొడవైతే ఉన్నదో అంత పొడవున 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి కూడా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది కదా, ఈ షోల్డర్ నుంచి 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇంకొంచెం పైకి కావాలి అన్నా కూడా ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు, ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు. నేను కింద ఈ విధంగా మార్క్ చేసుకున్నాను, అంటే షోల్డర్ నుంచి 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా కరువు తీసాను. ఇప్పుడు ఈ కరువు తీసుకున్నాం కదా, ఈ కరువు తీసుకున్నది ఇది డ్రెస్ మొత్తం ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పీసెస్ మన డ్రెస్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాం. మనం ఈ రెండు అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇది కట్ చేసుకుందాం. అంటే కూడా మనం డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా కూడా కట్ చేయాలి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసామంటే మనకి షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు మనము ఆపోజిట్ అంటే మనం గోటు వేయటం కోసం మనం వేరే క్లాత్ కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలి, ఎందుకంటే అది ప్రిన్స్ కట్ కదా, అందుకని చెప్పనేసి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా పీసెస్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రెస్ కింద వేయటం కోసం కూడా కావాలి కదా, దానికి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి, అదే విధంగా కట్ చేసుకోవాలి. మనము కింద ఎంత కావాలి అని అంటే అంత వెడల్పు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ డ్రా చేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం.
ఈ సెంటర్లో ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనము ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. మీకు ఆ వీడియోస్ ఒకసారి వెరిఫై చేయండి. అంటే వీడియో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది, అందుకని నేను హ్యాండ్స్ బ్రీఫ్గా చూపించేశాను. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దీనికి కూడా మనము స్ట్రైట్ పీస్ అయితే గోటుకు సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. నేను హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయట్లేదు, మీకు కావాలి అని అంటే హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. నేను ఆల్రెడీ లైనింగ్ డ్రెస్ క్లాత్కి జాయింట్ చేసేసాను. ఇదిగో చూసారు కదా, డ్రెస్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఈ చివర వచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసాను. అంటే ఇప్పుడు ఈ లైనింగ్ ఇదంతా జాయింట్ చేయడం నేను ఆల్రెడీ చూపించేస్తాను కదా, అందుకని నేను ఇప్పుడు ఈ లైనింగ్ జాయింట్ చేయడం అనేది చూపించట్లేదు. చూసారు కదా, ఈ విధంగా సెంటర్ పాయింట్, అంటే మనం డ్రెస్ కటింగ్ చేసాం కదా, ఈ సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్లో వేయట్లేదు, దీనికి నెక్ గోట్ వేసుకోవాలి కదా, అందుకనేసి ఈ విధంగా పెట్టాను. ఇదే విధంగా సైడ్ పీసెస్, ఈ సైడ్ పీసెస్ కూడా లైనింగ్ జాయింట్ చేసి పెట్టాను. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసేసాను. చూసారు కదా, ఇది డిజైన్ క్లాత్ కాబట్టి ఎంత కన్ఫ్యూజ్ అవ్వదు. ఒకవేళ ప్లెయిన్ క్లాత్ అనుకో కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ప్లెయిన్ క్లాత్ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కింద పెట్టుకొని లైనింగ్ పెట్టుకొని పిన్స్ పెట్టుకొని తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా నేను లైనింగ్ జాయింట్ చేసేసాను. చూసారు కదా, నెక్కి అయితే గోటు వేద్దామనేసి నేను రివర్స్ చేయలేదు, నేను మామూలుగానే లైనింగ్ జాయింట్ చేశాను. మనము ప్రిన్స్ కట్ ఇట్లా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీనికి గోటు ఏ విధంగా వేసుకోవాలి, ఏది ముందు గోటు వేసుకొని జాయింట్ చేసుకోవాలి అన్నది చూద్దాం. క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, ఎప్పుడైనా ఈ విధంగా జాయింట్ చేయకూడదు. ఇలా రివర్స్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాం అనుకో, మనము ఇలా తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసాం కదా, ఇలా ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోటు వేయటం ఎలానో చూద్దాం. ఎలా జాయింట్ చేసుకోవాలో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టకూడదు, ఇలా ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకుందాం. ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, ఇది ఈ విధంగా నేను ఇప్పుడు డ్రెస్ మీద పెట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఉన్నది కదా మన ఈ పీస్, ఎప్పుడైనా మనం ఈ పీస్కి మాత్రమే గోటు వేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని గోటు వేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ చివర కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువ ఉండటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకో. తగ్గిందనుకో ఇలా వచ్చేస్తుంది, అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం. చివరి వరకు అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి.
విధంగా ఇలా. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్తో అయినా వేసుకోవచ్చు, నేను ఇక్కడ నార్మల్గా పెట్టి వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కగా, అంటే దీని పక్క పావు ఇంచు పక్కగా ఒక కుట్టు వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. వేయటం వల్ల మనకి ఇక్కడ గోటు వేసాం కదా, ఈ గోటు వేసింది మనకి లెగకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇదే విధంగా ఇటువైపు కూడా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం గోటు వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా మనము 2 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ చేసుకునే పీస్ ఉన్నది కదా, ఈ పీస్కి కూడా మనము కింద, అంటే మన డ్రెస్ కింద వైపు, చూసారు కదా, కింద నుంచి ఒక 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాం. ఈ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనము గోటు వేసుకున్నాం. దీనికి కూడా మనం క్రాస్ పీసే తీసుకోవాలి. సేమ్ మనం దీనికి ఎలా అయితే క్రాస్ పీస్ తీసుకున్నామో అదే విధంగా దీనికి కూడా క్రాస్ పీసే తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి గోటు వేసుకున్నాం. అదే విధంగా ఇందాక మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇందాక మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని గోటు వేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా గోటు వేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఆపోజిట్ పీస్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇదే విధంగా మనము క్రాస్ పీస్ తోటి గోటు వేసుకుందాం. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా గోటు వేసుకున్నాం కదా, దీన్ని ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము కింద ఎంత, అంటే నేను కింద 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ వరకు కాకుండా నేను 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఇది ఇక్కడికే కుట్టామనుకో, మనం ఇక్కడ కుట్టుకున్నాం అనుకో, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా కుట్టుకున్నాం అనమాట. ఈ 1 ఇంచ్ కింద కుట్టుకుంటున్నాం. అప్పుడు మనం ఇక్కడ వరకు ఈ రఫ్ లాగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడైనా కానీ ఈ కింద నుంచి మాత్రం స్టిచ్ చేసుకోకూడదు. ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా లాగకుండా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం ఈ డ్రెస్సునే యువతలకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోకూడదు. దీన్నే మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వస్తాం కదా, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని రఫ్ లాక్కోవాలి. ఈ విధంగా రఫ్ లాక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇదే విధంగా మనం ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి గోట్ ఎలానో చూద్దాం. ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గరకి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇలా పెట్టి స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. దీన్ని ఇటు లోపల వైపుకి, మన డ్రెస్ లోపల వైపుకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేస్తుంది. ఇది ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీని పక్కన అంటే మెడ మొదట్లో స్టార్టింగ్లో మరలా ఒక కుట్టు వేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ పైన మరలా ఒక కుట్టు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన కింద ఒకటి పైన ఒకటి 2 కుట్లు వేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, మనము కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ హ్యాండ్ లోత్ అనేది తీసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో టక్ పెట్టాం కదా, అది షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం. ఈ విధంగా 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు సైడ్ ఎట్లానో చూద్దాం. హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్ ఎంత లూజ్ ఉన్నది చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ లాక్కొని టైట్గా స్టిచ్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం ఈ లైన్ డ్రా చేసిన దాని మీదే స్టిచ్ చేసుకుందాం.
ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దాని దగ్గర జస్ట్ రఫ్ లాక్కొని మళ్ళీ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఈ విధంగా. ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు కట్స్ వేయాలి. కట్స్ కంటే ముందుగా ఈ డ్రెస్కి ఇక్కడ చిన్న ప్యాచ్ లాగా వేసుకుందాం. ఈ గోటు వేసాం కదా, ఈ గోటు వేసిన క్లాత్ తోటి చిన్న ప్యాచ్ లాగా వేద్దాం. ఇప్పుడు ఇది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఈ స్ట్రైట్ పీస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా దీనికి కూడా స్టిచ్ చేసుకున్నాం. ఈ చివర వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరన రఫ్ లాక్కుందాం. ఇలా పైకి అనేసుకొని దీనిపైన స్టిచ్ చేసుకుందాం. ఇదే విధంగా ఈ రెండింటికి కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం కింద ఎంత వెడల్పు కావాలి అని అంటే అంత వెడల్పు వేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. కావాలి అని అంటే ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే చిన్న సన్న గోట్లాగా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మనము ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ గోటేం వేయట్లేదు, దీన్ని ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అని అంటే గోటైనా వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, చూసారు కదా, కట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇవి రెడీమేడ్ ఉన్నవి ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం అనుకున్నా. ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.